హలో అందరికీ. ఈరోజైతేనేమో థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి, రెయిన్ పడుతుంది కొంచెం సేపు తర్వాత అని చెప్పారు. అందుకనే ఫాస్ట్గా మార్నింగే పని చేసేసుకుందాము, పని అయిపోతే తర్వాత కామ్గా కూర్చోవచ్చు అని చెప్పి అయితే పని స్టార్ట్ చేసుకున్నాను. ఇంతకుముందు ఒక రోజు అయితేనేమో చపాతీ పిండి మిక్స్ చేసి పెట్టాను. వీళ్ళు ఈవినింగ్ ఏదైనా స్నాక్ లాగా అడుగుతారేమో, అప్పుడు వాళ్ళ కోసం చేసి పెడదాము అనేసి. 2 డేస్ నుంచి అయితే మాత్రము వాళ్ళు ఏమీ అడగడం లేదు. ఇంకా అడగడం లేదు కదా, ఇంకా చపాతీ పిండి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే ఈరోజు మార్నింగే వాళ్ళకి చపాతీతోనే చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసము. మా అమ్మ చేసేటువంటి సింపుల్ ఎగ్ బుర్జీ చేస్తున్నాను అనమాట. దీంట్లో అసలు ఏమీ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఉండవు, చాలా సింపుల్గా అయిపోతుంది. 10 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం తీసుకోదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే హడావిడిగా చేస్తుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోండి, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి, ఉప్పు కొంచెము పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఎగ్స్ కూడా కొట్టేసి దాంట్లోనే యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. మీకు గ్రీన్ చిల్లీతో స్పైసీనెస్ సరిపోలేదు అంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కాబట్టి ఎక్కువగా స్పైసీ తినమనమాట. అందుకనేసి అయితే నేను గ్రీన్ చిల్లీ పౌడర్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు, అలాగే గ్రీన్ చిల్లీతోనే చేసేస్తున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ వేయడం వల్ల అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్లో కనుక వంట చేస్తుంటే మనకి ఇంకా అసలు ఏమీ అక్కర్లేదనమాట, కింద కూడా టచ్ అవ్వదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తుంటేనే కొంచెం పెద్దగా అతుక్కోపోతూ ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితేనే చేస్తాను ఎగ్ చేసేటప్పుడు అయితే మాత్రము, లేదంటే కిందంతా అతుక్కొనేస్తుంది. ఇప్పుడు మీరే చూసారు కదా, ఎగ్ బుర్జీ అయితే ఒక పక్కన అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను చపాతీల కోసము పిండి ఆల్రెడీ ఉంది కాబట్టి వాటినైతే 3 బాల్స్ లాగా తయారు చేసి పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే చపాతీ ఎగ్ బుర్జీ పెట్టేస్తున్నాను. మా అమ్మాయి కోసం అయితేనేమో ప్లెయిన్ పన్నీర్ పరాటా పెడుతున్నాను అనమాట. నా కోసం అయితేనేమో ఆనియన్ కొత్తిమీర కూడా కట్ చేసుకొని దానిలో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దానిలో అయితే నేను క్యారెట్ తురిమి యాడ్ చేయాలి, పాలకూర కూడా కట్ చేసి యాడ్ చేయాలి. మార్నింగే చేస్తున్నా కాబట్టి ఎక్కువ టైం ఎందుకులే వేస్ట్ చేయడము అని చెప్పి అయితే ఈ రెండింటితో సర్దేసుకుంటూ ఉన్నాను. నేను ఏ పని చేసా కానీ ఫాస్ట్గా అయిపోయేటట్టు చూసుకుంటాను అనమాట. మనం తినేటువంటి ఫుడ్ కొంచెం క్వాలిటీ ఉందా లేదా అని మాత్రం చెక్ చేసుకొని కుక్ అయితే చేసుకొని తింటూ ఉంటాము. ఇంతకు ముందు రోజుల్లో అయితే మాత్రం మనకు ఫుడ్ దొరకడమే కష్టంగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, కానీ దానిలో అయితే క్వాలిటీ లేకుండా పోతుంది. దాన్ని అయితే కొంచెం చెక్ చేసుకొని తినాల్సి వస్తుంది. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కానీ మనం దాంట్లో ఏమి వేసాము, ఎలా చేసుకున్నాము అని అయితే మనకు కొంచెమైనా తెలుస్తుంది. అదే బయట నుంచి తీసుకొని వచ్చి తింటే మాత్రము అసలు మనకి ఏదీ తెలియదు. ఎప్పుడైనా సరే పన్నీర్ పరాటా లాంటివి చేసుకునేటప్పుడు అయితే మాత్రము మనం తీసుకున్నటువంటి చపాతీ పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే ఒక బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బౌల్ కూడా మిడిల్లో కొంచెం అయితే మాత్రము థిక్గా ఉండాలి, ఎడ్జిల్లో అయితే థిన్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ బాల్, ఆ బాల్ని అయితే ఆ బౌల్లో పెట్టేసి నీట్గా అయితే నేను క్లోజ్ చేసాను. ఇలా నీట్గా క్లోజ్ చేసుకున్నాము అనుకోండి, అప్పుడైతే మనం పరాటా రుద్దినప్పుడు అయితే లోపల పెట్టినటువంటి స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది. అలా రాలేదు అంటే చాలు, పరాటాలు చేసేటప్పుడు అవి కొంచెం బాగా పొంగుతాయి, లోపలంతా కొంచెం బాగా సాఫ్ట్గా ఉన్నట్టు కూడా అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ చపాతీ చేసేసి అయితే ఎగ్ బుర్జీ వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా నాకు మా అమ్మాయి కోసం అయితే మాత్రం పరాటాలు చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక పరాటాను మాత్రమే రుద్దేశాను. ఫస్ట్ నా పరాటా చేసేసుకుంటున్నాను, అది కొంచెం చల్లగా అయినా నేను తినేస్తాను. పన్నీర్తో చేసినటువంటి పరాటా అయితే మాత్రము ఎక్కువసేపు చేసి పక్కన పెట్టేస్తే అది కొంచెం గట్టిగా అయిపోయినట్టు అవుతుంది, అంత మంచిగా ఉండదు. నా పరాటాలో ఆనియన్స్ ఉన్నాయి, కొంచెం కొత్తిమీర కూడా ఉంది కాబట్టి దానివల్ల జ్యూసీగానే ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మా అమ్మాయి పరాటా చేయడం అయిపోయింది. తర్వాత అయితే మాత్రం దాన్ని పిజ్జా షేప్లో అయితే కట్ చేసి ఆమెకైతే ఇచ్చేసాను, తినేస్తుంది. ఈరోజు అయితే నేను రైస్ నానబెట్టుకుంటూ ఉన్నాను అనమాట. మా అమ్మాయి వచ్చి నాకు రైస్ వాటర్ కొంచెం ఇస్తావా, నేను టోనర్గా యూస్ చేసుకుంటాను అని అడిగింది. ఆమె కోసం అయితే తీసేసి వాటర్ అక్కడ పక్కన పెట్టేశాను. నేనైతే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అసలు గిన్నెలే కడగలేదు. నిన్న నైట్ కూడా వండిన వాటిలో కొంచెం మిగులున్నాయన్నమాట, వాటిని తీసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూస్తేనేమో కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటిని ఎందుకులే కడగడము అని చెప్పి అయితే నిన్నంతా అసలు కడగలేదు. రోజంతా గిన్నెలు కడగకుండా రెస్ట్ తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పి అయితే కడగకుండా అలాగే వదిలేశాను. ఇప్పుడైతే వచ్చిన గిన్నెలు బ్రేక్ఫాస్ట్తో తిన్న తర్వాత కొన్ని వచ్చాయి కదా, వాటిని కూడా కలిపి అయితే మొత్తం కడిగేసుకున్నాను. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో దోసకాయతో పప్పు చేస్తున్నాను, చిక్కుడుకాయలతో తాలింపు చేస్తున్నాను అనమాట. ఈ చిక్కుడుకాయలు అయితే మాత్రము చూడడానికి చాలా బాగున్నట్టున్నాయి, కాకపోతే పైన ఉన్నటువంటి తప్పక అయితే మాత్రము చాలా ఎక్కువగా ముదిరిపోయింది. అయినా మాకు కావాల్సింది తప్పకే ఫైబర్ కోసం కదా అని చెప్పి అయితే వాటిని కట్ చేసి యాడ్ చేశాను. ఈరోజైతే కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాను, అప్పుడైతే తప్పక కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. కట్ చేసినటువంటి చిక్కుడుకాయలో ఉప్పు పసుపు కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే బాగా కుక్ చేసుకోండి. అటు సైడ్ రైస్కి పెట్టేసుకున్నాను, ఇంకా చిక్కుడుకాయలు కూడా కుక్ అయిపోతున్నాయి.
ఇటు సైడ్ అయితే పప్పు ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో టమాటోలు కూడా యాడ్ చేసి కుక్కర్ అయితే ఇచ్చేస్తానమాట. ఒక 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్. ఈ మధ్య అయితే మాత్రం నేను పప్పు నానబెట్టి తర్వాత కుక్ చేస్తున్నాను. దానివల్ల అయితే మాత్రము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏది రాకుండా ఉంటాయి అని చెప్పారు. అందుకనేసి అయితే ఎక్కువసేపు నానబెడుతున్నాను, ఒక 2 అవర్స్ అలాగా. ఇచ్చాల్సినట్టు అయితే అటు సైడ్ ఉడుకుతూ ఉన్నాయి. కుక్కర్ కూడా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత అయితే గార్లిక్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. ఈరోజు నేను చేసేది పప్పే కాబట్టి ఆనియన్స్ గార్లిక్ పీసెస్ అయితే మాత్రము ఎక్కువగా ఏమీ అవసరం లేదు. మార్నింగ్ ఎగ్ బుర్జీలో హాఫ్ ఆనియన్ వేసేసాను అనమాట. ఇంకొక హాఫ్ ఆనియన్ ఉంటే అది ఇప్పుడు పప్పుకి వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఆనియన్ ఎందుకులే కట్ చేయడము అని చెప్పి అయితే దాంతోనే సర్దేస్తూ ఉన్నాను. కొన్ని గార్లిక్ పీసెస్ అయితే కూడా కట్ చేస్తున్నాను. పప్పులో కొంచెం యాడ్ చేస్తాను, ఇంకా తాలింపులో కూడా కొంచెం అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ కనిపించేటువంటి దోసకాయ అయితే మాత్రము నాకు చాలా బాగా నచ్చింది అనమాట షాప్లో చూడగానే. అందుకని అయితే తీసుకొని వచ్చాను. ఈ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెక్ చేయాలి. ఇంతకుముందు ఒక రోజు అయితే మాత్రము చెక్ చేయకుండా కూర అంతా చేసేసాను. లాస్ట్లో అయితే చేదు వచ్చేసింది. అప్పటి నుంచి అయితే తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నేను దోసకాయని కట్ చేసి టేస్ట్ చూస్తాను. అది బాగుంది అంటేనే నేను కూరలో యాడ్ చేస్తాను, లేదంటే పారేస్తాను. నాకు ఎందుకో తెలియదు కానీ ఈ దోసకాయని చూడగానే అయితే మాత్రము చాలా బాగా నచ్చిందనమాట షాప్లో. అందుకని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను పైన పీల్ చేసి లోపల కట్ చేస్తే కూడా సీడ్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. అందుకని అయితే ఈరోజు నేను దోసకాయ పప్పు కూడా పెట్టేసుకున్నాను. వంట చేయడం అయితే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ తాలింపు కూడా చేసేసుకున్నాను. వీటన్నిటిని అయితే సర్వింగ్ బౌల్స్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేటటువంటి గిన్నెలన్నిటినీ కూడా అయితే నీట్గా కడిగేసుకుంటాను. ఇప్పుడు కనుక ఈ పెద్ద పెద్ద గిన్నెలన్నీ కడిగేసాము అనుకోండి, ఇంకా మనం తర్వాత తిన్న తర్వాత వచ్చేటివి చిన్న చిన్న ప్లేట్సే ఉంటాయి కాబట్టి వాటిని కడగకపోయినా అలాగే సింక్లో పెట్టేసా కానీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించవు, చాలా తక్కువగా ఉన్నట్టే అనిపిస్తాయి. అందుకని ఫస్ట్ అయితే మాత్రము తీసి ఇట్లా పెట్టేసుకొని కడిగేసుకుంటాను. రైస్ అయితే బాగా కుక్ అయిపోయిన తర్వాత కూడా నేనైతే అప్పుడప్పుడు పైన మూత తీసి వాటర్ అయితే కింద వేసేస్తాను. లేదు అంటే వాటర్ రైస్లో పడిపోయి రైస్ అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే సమ్మర్ ఉంది కాబట్టి అందుకని అలా చేసేస్తున్నాను. ఈ రోజైతే గిన్నెలు మాత్రం చాలా ఎక్కువగానే కడిగాను. అంటే ఒక రోజంతా కడగలేదు కాబట్టి నాకు ఒక రోజు కడగకుండా ఉన్నదానికి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఆల్రెడీ ఫస్ట్ కడిగినవి సర్దేసుకొని తర్వాత దానిలోనే కడిగి పెట్టేదాన్ని. ఈరోజైతే నేను ఆ ట్రేని కూడా కడగాలన్నమాట. వాటిని మళ్ళీ ఎందుకు సర్దడము, మళ్ళీ ట్రే కడగాలి కదా, టైం తీసుకుంటుంది అని చెప్పి అయితే ఇంకొక ర్యాక్లో పెట్టేసుకున్నాను. మా అమ్మ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. నిన్నైతే మాత్రము ఇదేదో డార్క్ సర్కిల్స్ పోవడం కోసమంట కాఫీ పౌడరు హనీ యాడ్ చేసి అయితే పేపర్ టవల్ ఉంటుంది కదా, దాన్ని ఒక షేప్ లాగా కట్ చేసి అలా సోక్ చేసి పెట్టింది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వెళ్ళిన తర్వాత నాకైతే వేసిందనమాట. దానివల్ల నాకేమైందో తెలియలా కానీ నా ఫేస్ అయితే మాత్రం ఎక్కువ బ్లాక్గా అనిపించింది. మార్నింగ్ లేసి చూసుకోగానే ఆమె నాకేం చెప్పిందంటే డార్క్ సర్కిల్స్ పోతాయి అని చెప్పింది. నిన్నైతే మాత్రము షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ కాటన్ ప్యాడ్స్ తీసుకొని వచ్చి వాటిని కూడా ఇప్పుడు నీట్గా షేప్ కట్ చేసి కొన్నిటినైతే మాత్రము బియ్యం కడిగినటువంటి వాటర్ వస్తాయి కదా వాటిలో అయితే సోక్ చేస్తుందంట. ఇంకొన్నిటినైతే మాత్రము టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, గ్రీన్ టీ బ్యాగ్స్, ఆ వాటర్లో సోక్ చేస్తాను అని అయితే చెప్పింది. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రము చదువు తక్కువగా నేర్చుకుని వస్తారు కానీ ఇలాంటివి అయితే మాత్రం చాలా ఎక్కువగానే నేర్చుకొని వస్తారు. వీటన్నిటిని ఇప్పుడు సోక్ చేసి పెట్టేసి అయితే ప్రయోగాలన్నీ నా మీదే చేయాలంట. నేనున్న కొంచెం కలర్ కూడా పోగొట్టేదాకా ఆమె నిద్రపోయేటట్లేదు. ఈ ప్రయోగాలన్నీ ఫస్ట్ నా ఫేస్ మీదే చేస్తుంది. అది కనుక బాగా వర్క్ అయితే ఆమె మీద ట్రై చేసుకుంటుందంట. అందుకని ఫస్ట్ అయితే నేనేను ఆ బకరాన్ అయితే మాత్రం మా ఇంట్లో ఆ పనులన్నీ అయిపోయేటప్పటికైతే రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య అయితే మాత్రము మాకు రెయిన్స్ చాలా ఎక్కువగానే పడుతూ ఉన్నాయి. వీటితో పాటు థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మొన్న ఒక రోజైతే మాత్రము ఎర్లీ మార్నింగ్ 5 o'clock రెయిన్ స్టార్ట్ అయింది. హేల్ పడినాయి, ఇంకా థండర్ స్టార్మ్స్ కూడా వచ్చిందనమాట. మేము ఉండేటువంటి ప్లేస్కి కొంచెం దూరంలో మాత్రమే పాపం ఒక హౌస్ మీద వచ్చేసి థండర్ స్టార్మ్స్ పడిపోయాయి. దానివల్ల అయితే హౌస్ అంతా బర్న్ అయిపోయింది. ఇక్కడ ఉండేటివి చెక్క హౌసులు కాబట్టి థండర్ స్టార్మ్స్ పడితే మాత్రము చాలా బాధేస్తుంది అనమాట. భయం కూడా వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉండాలంటేనే. రెయిన్ పడుతున్నా కానీ అది వచ్చి మన పైన పడుతున్నట్టు ఫీలే వస్తుంది తప్పనిచ్చి ఇంటి పైన పడుతున్న ఫీల్ అయితే రాదు. ఇంకా హేల్ కానీ పడిందంటే చాలు విండోస్కి డబా డబా అని వేసి కొడుతూ ఉంటుంది. థండర్ స్టార్మ్స్ కూడా చాలా పెద్దగానే వస్తుంటాయి అన్నమాట. అదే మన ఇండియాలో అనుకోండి, అవి రెయిన్ పడ్డా కానీ మన హౌసెస్కి ఏమీ కాదు, మనమైతే సేఫ్గానే ఇంట్లో ఉండొచ్చు. ఇక్కడ కనుక పెద్ద పెద్ద గాలులు అలాంటివి వచ్చాయంటే చాలు పైన టాప్ అంతా అలాగే లేచి ఎగిరి గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.